హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో బెజవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎంతసేపట్లో క్యాంప్ ఆఫీసుకు చేరుకోబోతున్నారు? పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రితోనే భేటీ అవుతారా? రైతులు ఎవరన్నా కలిసే అవకాశం ఉందా? ఏంటి పూర్తి ఎజెండాకు సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? రిషి, మరి 10 నిమిషాల్లో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సీఎం క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు. అత్యంత కీలకమైనటువంటి 2 భేటీలకు సంబంధించి మాత్రం ప్రధానమైనటువంటి చర్చ జరగబోతుంది. ఒకటి, అమరావతి రాజధానికి సంబంధించిన చర్చ, రాజధాని నిర్మాణం, రాజధానికి సంబంధించినటువంటి భూసేకరణ ఏ విధంగా ముందుకెళ్ళింది, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి, ఈ అంశాలన్నిటి మీద ఒక చర్చ జరగబోతుంటే, హైదరాబాద్కి సంబంధించినటువంటి జీఎంసీ ఎన్నికలు మీద కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుందా అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఎందువల్లంటే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు కానీ, క్యాంపు కార్యాలయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ రాకకు ముందుగా కొద్దిసేపటి ముందుగానే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గోపీచంద్తో పాటు అదేవిధంగా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నాయకులందరూ కూడా విజయవాడ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఈ భేటీకి ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా మరో ఫ్లైట్లో కూడా టికెట్లు తీసి అట్టిపెట్టారు అని అంటే, ఒకవేళ ఏదైనా కొంత ఆలస్యం అయితే పవన్ కళ్యాణ్ రావడానికి ఇంకొక విమానంలో అయినా సరే విజయవాడ రావడం, వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఇటువంటి అంశాలన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అంటే ఈరోజు మాత్రం అత్యంత కీలకమైనటువంటి భేటీ జరగబోతోంది. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భేటీ అయితే చాలా క్లుప్తంగా జరిగే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు జనసేన పార్టీ పోటీ చేయటం, అదేవిధంగా టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసే వ్యూహాన్ని ఏదైనా మొత్తం కూడా ఇక్కడ రూపొందించే కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ విభాగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక 25 మంది నాయకులు ఇక్కడికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రత్యేక హోదా అంశం గురించి కూడా ఇదే మీటింగ్లో సమావేశంలో మొత్తం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం, భవిష్యత్తు కార్యాచరణలో ఏం చేయాలి, ఒకవేళ ఏ కార్యాచరణ కనుక మనం ప్రకటిస్తే ప్రత్యేక హోదాకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలు, ఈ 3 అంశాలను మొత్తం కూడా తీసుకుని ఈ 3 అంశాల మీద దాదాపుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కామినేని శ్రీనివాస్, వీరితో పాటు హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఈ వింగులకు సంబంధించి కూడా దాదాపు 2 నుంచి 2 గంటల పాటు మొత్తం కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జాయింట్గా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఋషి, దామోదర్, రైతులు ఏమన్నా కొంతమంది గతంలో ఎవరైతే
పవన్ కళ్యాణ్ ని కలిశారా? రైతులు ఏమన్నా ఇప్పుడు ఈయన వస్తున్న సమాచారం ప్రకారం కలవడానికి వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబుతో భేటీ తర్వాత వాళ్ళతో ఏమన్నా కలుస్తారా? రాజధాని ప్రాంతానికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా ఇవాళ స్కెడ్యూల్లో? ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం వెళ్ళటం కానీ, రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతుల్ని కలవడం కానీ అటువంటివి అయితే మాత్రం ఇప్పటి వరకు ఏమీ కూడా లేవని చెప్పాలి. ఎందుకంటే గతంలోనూ రైతులు కలవటం జరిగింది. రైతులు కలిసిన సందర్భంలో మొత్తం కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. వినతి పత్రాలకు సంబంధించి తాము భూములు ఇవ్వను అన్న వారి 1700 మంది ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇవ్వటం లేదు, తాము ఎందుకు ఏ బేసిస్ మీద ఇవ్వము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే కలవడం మొత్తం కూడా ఎన్ని వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు అయితే మాత్రం ఈ చర్చలో అయితే మాత్రం ఈ పరిణామాలన్నిటి తర్వాత రైతులు కొంత భూములు ఇవ్వడానికి వ్యతిరేకించిన తర్వాత ప్రభుత్వం వారికి ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఏదైనా ప్రకటించిందా, లేకపోతే ఇప్పటి వరకు రైతులకి ప్రభుత్వం నుంచి ఏం చేసింది, ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే విధంగా ఏ విధమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంది. అదేవిధంగా ఒకవేళ రైతులు గనక ముందుకు రావాలి అంటే, ఇప్పటి వరకు ఇవ్వనటువంటి రైతులు గనక ముందుకు రావాలి అంటే వారికి ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ రూపొందిస్తే ముందుకు వస్తారా? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు చర్చలో ఉండబోతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కూడా ఉండవల్లి కానీ, పెనుమాక కానీ ఏదైతే రైతులు భూములు ఇవ్వని ప్రాంతాల గ్రామాలకు వెళ్ళటం కానీ ఇప్పటి వరకు జరగలేదు. కానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా అక్కడే పవన్ కళ్యాణ్తో ముఖాముఖిగా భేటీ అవుతారని చెప్పేసి అనుకున్నారు. కానీ ముందుగా అనుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక్క రైతులు ఎవరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం కానీ, పవన్ కళ్యాణ్ కలవచ్చి తమ సమస్యలను విన్నవించడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, గతంలో ఏదైతే రైతులు స్పష్టం చేశారో అదే విషయాల మీద ఈరోజు దానికి తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, ఒకవేళ ఇప్పటి వరకు తీసుకోకపోతే రైతులందరినీ ల్యాండ్ పూలింగ్లోకి తీసుకొచ్చేందుకు ఏ విధమైనటువంటి మరో ప్యాకేజ్ ఏదైనా ఇస్తుందా అనే ఈ అంశాలు మాత్రమే ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతున్నాయి. ఋషి, అలాగే దామోదర్, మరో ముఖ్యమైన 2 అంశాలు ఇందాక మీరు ప్రస్తావించినట్టు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, లేకపోతే విభజనకు సంబంధించిన హామీలన్నీ అమలుపరచడం, అలాగే ప్రత్యేక ప్యాకేజ్, భారీ స్థాయిలో ప్యాకేజ్, ఈ 3 కీలకమైన అంశాలు. కొంతమంది టీడీపీ నాయకులు కానీ, బీజేపీ అగ్రనేతలు కానీ ప్రత్యేక హోదాని కాస్త తగ్గించి ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో 1,60,000 కోట్ల ప్యాకేజ్ కానీ, మొన్న కాశ్మీర్కి 80,000 కోట్ల ప్యాకేజ్ కానీ, ఇవన్నీ చర్చకు వచ్చి ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కానీ ప్రధానిని కలిసే ఆలోచన కూడా ఈ భేటీలో ఉండే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే రిషి ఈ రోజు గనక చూస్తే గనక ప్రధానంగా ఈ 3 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఒకటి అమరావతి రాజధాని అంశం, అది ప్రధానమైనటువంటి చర్చాంశమే. కానీ మరో రెండో అంశం ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన అంశం. రాజధాని శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ ఇక్కడికి రావడం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం, అప్పుడు ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా భావించడం. కానీ ప్యాకేజీ ప్రకటించుకోకుండానే మొత్తం రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని వెనుదిరగటం. అటు కాశ్మీర్ ప్యాకేజ్ కావచ్చు, 88,000 కోట్ల కాశ్మీర్ ప్యాకేజ్ కావచ్చు, 1,81,000 బీహార్ ప్యాకేజ్ కావచ్చు, ఈ 2 ప్యాకేజీలు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రాకు ఎటువంటి ప్యాకేజీను ప్రకటించకపోవటం ఒక అసంతృప్తి అయితే మాత్రం తీవ్రంగా ఉంది. కానీ ప్యాకేజీ సాధించుకునే క్రమంలో అసలు ప్యాకేజీ సాధించుకోవడానికి ఏ విధమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ప్రధాని వద్దకు వెళ్ళాలి అనేది మాత్రం ఈరోజు ఒక ఎజెండాలో అయితే మాత్రం ప్రధానంగా ఉండటం అయితే మాత్రం ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చంద్రబాబు భేటీలో మాత్రం ఈ అంశానికి సంబంధించినటువంటి కీలక చర్చ జరగబోతోంది. దీంతో ఇద్దరూ కలిసి ప్రధాని మోడీని కలిసి ప్యాకేజీ సాధించుకునేందుకు, అదేవిధంగా హోదా సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తారా, లేదా ఎవరికి వారుగానే తమ ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాలి. అంటే ఇద్దరి మధ్యలో చర్చలు జరిగిన తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలనే మాత్రం ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ఇద్దరు స్వయంగా ప్రకటించే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఋషి, అలాగే మరోవైపు ఇంకో ప్రధానమైన ఇష్యూ ఉంది దామోదర్. ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కొన్ని విమర్శలు చేయడం, ఇటు అమరావతి రాజధాని శంకుస్థాపనకి కానివ్వండి, భూసేకరణ సమీకరణకు సంబంధించి వాళ్ళు చేస్తున్న విమర్శలు, తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది అసంతృప్త నాయకులు ఇటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మీద చేస్తున్న నాయకులు. ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు మొత్తం ఆయన అనుసంధానకర్తగా ఉన్నారు. సో బీజేపీ, టీడీపీ, ఇటు జనసేన మధ్యలో ఉన్న
మిత్రపక్షానికి సంబంధించి ఎటువంటి వైరుధ్యం రాకుండా ఎలా ముందుకెళ్లాలి, అలాగే తెలంగాణ రాష్ట్రంతో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సన్నిహితంగా మెలుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ మొత్తం అంశాలు కూడా రాష్ట్రాభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే ఇష్యూలు కూడా చర్చకు వచ్చే పరిస్థితి ఉంటుందా? రిషి, ఈ రోజు అయితే మాత్రం ప్రధానంగా గనక చూస్తే గనక మొత్తం ఈ రోజు గనక చర్చల్లో గనక అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చూసుకునే అవకాశం ఉంది. ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ అయితే మాత్రం జరగబోతోంది. కానీ దీనికి సంబంధించి కనుక చూస్తే ఇప్పటికే కామినేని శ్రీనివాస్ దీనికి నేతృత్వం వహించడం జరిగింది. అయితే గత 15 రోజులుగా 20 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా కాపుల్ని బీసీలు చేర్చే పరిణామాలు, అదేవిధంగా ఈ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. అయితే దీంతో పవన్ కళ్యాణ్కి అదేవిధంగా మొత్తం టీడీపీకి మధ్య గ్యాప్ పెరుగుతుందనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా కాపులు బీసీలు చేర్చాలనే వాదన కూడా ఒకవైపు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ గ్యాప్ ఒకటి అసలు లేదు అని చెప్పేందుకు మాత్రం ఇవాళ ఒక బలమైనటువంటి ప్రయత్నం జరగబోతోంది. ఆ ప్రయత్నంలోని భాగంగానే ఈ 4 అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఈ 4 అంశాలలో ఏ విషయాన్ని ప్రయారిటీకి తీసుకుంటారు అనేది మాత్రం ఈ చర్చల అనంతరం మాత్రమే తెలుస్తుంది. ఋషి, రైట్ దామోదర్, మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.